నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఉన్నారు ఈడ మడుగుండే అంత కూర్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళదే ఇల్లు. మా తాత అమ్మల జాగా ఇది అయితే వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళే ఉన్నారు. ఏరిగింది మేము తీసుకోవద్దని మేము సప్పేకున్నాం. ఈ చంద్రయ్యది మాది కరీంనగర్ జిల్లా నంగనూరు మండలం, నంగనూరు రూరల్ కరీంనగర్ మండలం, నంగనూరు గ్రామము. మా తాతగారు కస్తూరి వీరయ్య దాదాపు ఒక 60-70 సంవత్సరాల కింద ఇల్లు కట్టిండు. ఆయన చనిపోయిండు. ఆయన తర్వాత మా బాబాయ్ అప్పుడు ఇంటి నెంబర్ 2-25 ఉండే, ఇప్పుడు 2-25-1 వచ్చింది. దాన్ని తొలగించి అనవసరంగా 2014లో కేసు బుక్ అయింది. కేసు నెంబరు OS 202/2014 2014. అది ఉండగా కూడా అది కేసు నడవడం కూడా మన మధ్యలో పెండింగ్లో ఉన్నది. ఈ జేసీ బట్టి దౌర్జన్యానికి వచ్చేసి దాడికి ఇక్కడ ఊళ్ళో వాళ్ళు చెప్పడం లేకనే మేము ధర్మశాసనానికి పోయినాం. అది అలా ఉండగానే మళ్ళీ 2020లో మాకు తెలియకుండా బాపురెడ్డి పేరు తొలగించి వాళ్ళ పేరు ఎక్కించుకున్నాడు. ఇదేంటని అడిగితే మీ అంత నాదే అంటుండు. మేము డ్రైనేజ్ గురించి ప్రజావానికి పోతుంటే ఈ డ్రైనేజ్ అంతా మాదే, ఇల్లు మాదే, మీకు ఏం లేదు, మొత్తం మాదే, 30 గుంటలు తక్కువ ఉంది అంటుండు. వాస్తవంగా వాళ్ళ ఉన్న పట్టక కంటే ఎక్కువనే ఉన్నది. అది కూడా గత 50 ఏళ్ళకి రద్దుబాటు చేసుకున్నారు. అనవసరంగా మాకు టార్చర్ పెట్టి మా ఇల్లు తీసేసి ఈ గ్రామ సభ్యులు మొత్తం గ్రామ పంచాయతీ సభ్యత్వం ఏం చెప్తున్నారంటే ఇల్లు తొలగించి మాకు తెలియకుండా గ్రామ సభ పెట్టి మా పేరు తొలగించి వాళ్ళ పేరు ఎక్కి దౌర్జన్యంగా ఇల్లేనా అది భూమి అది మీకు ఏం లేదు చేసుకోపో అంటాడు. మేము వీళ్ళైతే నెగరలేకనే కోర్టుకు పోయినాం. ఆ కోర్టు నుంచి రాకముందుగా వీళ్ళు అనవసరంగా మాకు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. ఈ తాళ్ళపల్లి రఘు, తాళ్ళపల్లి లచ్చయ్య, తాళ్ళపల్లి సీను ఏమన్నంటే ఉరికత్తారు, కొడదాం ఉరికత్తారు, అనవసరంగా ఇబ్బంది పెడతారు. వీళ్ళు చెప్పడం లేరు. చెయ్యి మీకు ఉరికత్తారా, మాదే ఏం చేసుకుంటా చేసుకోపో అంటారు. ఆ పక్క పని ఉంటే కూడా మీకు 20 ఉంటారు, నాకు కొలిసే వరకు మాకు లేదంటారు. ఎటు తిరిగి ఈ తొవ్వ పుట్టించి వెనక భూములు అమ్ముకుందామని ఈ భూములు డిమాండ్ వేసేస్తారు. అందుకే ఇబ్బంది పెడతారు. అప్పుడు మా తాత ఉన్నాడు, మాకు సాధామైన పేపర్ ఉన్నది. ఆ పేపర్ మాది అంటే ఇల్లు మాది అంటే మేము చేసుకుంటూ వేసుకోపోలే అంటారు. మా నాన్న బట్టి ఉమాయకులు స్థలం మాదే, మీరు గ్రామ పంచాయతీ ఎవరైనా అడుగురి. నవనూరులో ఇదే బంగారం కాదు అండి, ఊళ్ళో ఎవరిని అడిగి చెప్తారు. ఇల్లు మెయిన్ రోడ్కే ఉంది కదా సార్. గ్రౌండ్ ఫ్లోర్ అటున్న దాన్ని అక్రమంగా లోపలికి తీసుకొచ్చారు. లోపలికి తీసుకొచ్చి కూడా నేను లోపలికి తీసుకోమని చెప్తాను. నీ భూమి నీ లేకపోతే నేను సార్ నీకు ఉంది కదా, అలా 10-12 మంది పట్టదారులు నీ ఎట్లయితే సార్ నీకు ఉన్నాయనుకంటే ఎక్కువనే ఉన్నది. మీ స్థలంలోకి ఆయన ఎందుకు వస్తున్నారు? ఆయన ఆధారాలు ఉన్నాయన్నా లేకుంటే కొన్నాడా? ఆయన భూమి ఎక్కడుందో నేను సరే నెంబర్ పటాయించి ఆయన ఎక్కువ ఉంటే తీసేస్తాను, నాకు అవసరం లేదు. అది వేరే భూమి మా సెమ్మ 481 482 రెండు ఒకటే. ఇంట్లో 10 మంది పట్టదారులు ఉన్నాం. నీవు సర్వే చేయించి నీ తక్కువ తీసుకునే దాన్ని కాదంటలేను. నీకు పక్క ఉంటే నీ పక్క వస్తే ఇక్కడ సార్ దాంట్లో బై ఉన్నాయి. బై సర్వే నెంబర్లు 481 82 ఆయన ఉన్నది ఫస్ట్ ఆల, మేము ఉన్నది సెకండ్ ఆల, మళ్ళీ మొదటి ఉన్నది. మా పట్టదారు మేమే సార్. అప్పుడు మా తాత ఉన్నప్పుడు 6 పట్టలు ఉంటాయి కదా సార్. అప్పుడు రికార్డుకి ఎక్కించుకోవాలని చాలా భయం ఉన్నాం. ఇల్లు కట్టుకుంటాం, గ్రామ పంచాయతీ శిస్తు కడతాం. ఊళ్ళో ఎవరిని కూడా చెప్తారు, ప్రతి శిస్తు మేము కట్టుకుంటాను. ఇది అనవసరంగా దౌర్జన్యం ఖర్చు తప్ప గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పోతాని ఇది వేసేస్తారు సార్. ఎందుకంటే లోపల నుండి బయటికి రావాలని అనవసరంగా అమాయకులను చూసి లేనిపోని తయారు చేసి మాకు చేస్తారు. మా ఊళ్ళో చెప్పటం లేకనే ధర్మశాసనం పోయినాం. అది రాకముందుగా పెండింగ్ ఉన్న కేసులో ఇట్లా అక్రమంగా మళ్ళీ వస్తారు. ఊళ్ళో నలుగురు తీసుకొచ్చి అడిగేసి ఇది నాదే, అది నాదే, మొత్తం నాదే అంటే నీకేం లేదు, అది నాదే, మొత్తం అనవసరంగా మాకు తీవ్ర ఇబ్బంది పెడతాను సార్. కాబట్టి మీ ఊళ్ళో ఎంక్వైరీ అయ్యి గ్రామ పంచాయతీ అడుగురి, ఎవరైనా అడుగురి. ఇంతమంది సర్పంచ్ ఉప సర్పంచ్ ఇంత సర్పంచ్ ఎక్కడ చూడలేదు. ఇలాంటి దౌర్జన్యం ఎక్కడ జరగలేదు సార్. వీళ్ళు మళ్ళీ ఊరిని నాశనం చేస్తారు. వీళ్ళు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము సార్ మాకు న్యాయం జరగాలి. మాకు ఎవరు అవసరం లేదు. మా దాంట్లో ఒక ఇంచు ఎక్కువ నాకు ఇచ్చేస్తాం సార్. బతికిన కాడికే సార్. మాకు భూములు అవసరం లేదు. మా భూమిలో పోతానే సార్. వాళ్ళకి 18 గుంటలు ఉండాలి. ఎక్కువ ఉంటే నేను కూడా సార్ వాళ్ళకన్నా వాళ్ళకన్నా ఎక్కువ తీసుకుంటా. అందులో 10-12 పట్టదారులు ఉంటాం. ఎవరికి తక్కువ ఉంటే వాళ్ళది నీ ఎట్లయితే సార్. అది నీ భూమి ఎక్కడ ఉంది, నీకు ఎక్కడ ఉన్నావు. ఆయన ఉన్నది ఫస్ట్ ఆల, మేము సెకండ్ ఆల, మళ్ళీ మొదటి ఉన్నది. గిట్లు పెడతారు సార్ గుర్తింపు కోసం. ఇది కేవలం కావాలని మాకు తెలియకుండా గ్రామ పంచాయతీలో ఒక తీర్మానం రాసి అనవసరంగా మోసం చేసి ఇది నాదే, అది నాదే అంటారు సార్. ఈ పక్క పనులు మేమెందుకు బదనమని ఎవరు ముందరికొచ్చి మాట్లాడుతారు. ఊరంతా ఏర్పాటు మాకు ఇల్లు అని ముచ్చట సార్. నాకు 45 years ఉంటాయి సార్. నా పేరు కస్తూరి సంపత్ రెడ్డి, మా నాన్న పేరు కస్తూరి చంద్రయ్య. మీకు తెలిసిన వివరాలు చెప్పండి. ఇది
మాది అని వాళ్ళు, మాది అని వీళ్ళు అంటున్నారు. అసలు వీళ్ళు కొన్ని 50 సంవత్సరాలు ఇక్కడే ఉంటారు. ఇక్కడ గుడిసి ఉన్నది, కరెంట్ బిల్లు ఉన్నది, కరెంటు మీటర్ వచ్చింది, వాళ్ళకి ఇల్లు పర్మిషన్ వచ్చింది సార్. 50 సంవత్సరాలు ఉంటాం. నేను చూసిన సంగతి నా పుట్టి బుద్ధి తీసిన అయితే ఇంట్లో గుడిసె ఉండే, కొట్ట ఉండే, వాళ్ళ దుడ్డు అన్నది ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఇల్లు ఇక్కడ వాళ్ళు కబ్జా అంటే వాళ్ళు చేసుకుంటారు. ఎక్కడది వాళ్ళ భూమి అద్దు పక్కన ఉంటుండే, మంది ఎక్కడ అక్కడ ఉంది లాస్ట్. ఈ ఏరియాకి అయితే మంది లేదు, లేనప్పుడు ఇక్కడ వచ్చి ఇల్లు ఎట్లా కబ్జా చేసుకుంటారు సార్. అంటే దీని పక్కన ఆనుకొని ఉన్న వాళ్ళు ఆనుకొని ఉండి వాళ్ళకు ఉండాలి. ఇల్లు కలిసిందంటే కొలుచుకుంటే వస్తుంది. ఇళ్ళకు కొలుచుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఆ మూలకున్నాడు, ఈ మూలకి వచ్చి ఇల్లు కబ్జా ఎట్లా వేసుకుంటారు సార్. మీ పేరేంటి? నా పేరు లక్ష్మణ్ రెడ్డి. లక్ష్మణ్ రెడ్డి. ఈయన ఏంటంటే పక్కింటి వాళ్ళు వీళ్ళు. సో పెద్దాయన ఏంటిది ఏంటిది పరిస్థితి? ఎవరిది ఇది? ఇదా మాది, మీది? మరి ఇల్లా బాబురెడ్డిది. బాబురెడ్డిది. మరి ఇప్పుడు నాది అని చెప్పి తల్లపల్లి రఘు నాది అంటున్నాడు కదా, నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటున్నాడుగా. అంటే చూసుకొని తీసుకొని ఏమన్నా ఉంటే తీసుకొని ఆ నెంబర్ కింద ఉన్నది నెంబర్, ఆ నెంబర్ 20 మంది ఉన్నాము. ఈ నెంబర్లో 481, 82 సర్వే జాయింట్ నెంబర్లో వాళ్ళు 5-6 ఉన్నారు, మేము 10 మంది ఉన్నాం. మేము మా వంశపాలు 10 మంది ఉన్నాం. వాళ్ళకి అక్కడ మీరు బీడికి వస్తే గీడ కొట్ల అవసరం ఏమున్నది? అత్తే అక్కడ ఒలిచి తీసుకో, గజం అత్తే తీసుకో, ఇల్లు కూడా తీసుకో. నీకు అత్తే దీనికి వచ్చి ఈ పబ్లిక్ దాంట్లో కొట్లాడే అవసరం దీని గురించి ఉప సర్వీస్ పెట్టుకున్న గోడ బాగా ఇవన్నీ అక్కడ దాకా ఈ నెంబర్ అంతా ఒకటి అంతే ఖరాబ్ చేసి గిట్ట ఎట్లా అంటే సంఘంలో పెట్టారు. సంఘంలో కూడా నాది తప్ప అది చూడరట. ఇది జరిగే విషయం కాదు. ఇప్పటికైనా యథావిధిగా పాత లెక్క చేసుకొని లేకుంటే లేదు. అంటే ఇప్పుడు ఆయన ఏదైతే తాళ్ళపల్లి రఘు ఆరోపిస్తున్న దాంట్లో నిజం లేదంటున్నారు. నిజమే సార్, నిజమే సార్. ఇక్కడ ఎలాంటిది ఆయనకు ఇక్కడ హక్కు లేదు. తాళ్ళపల్లి రఘు ఈ ఏరియాలో కూడా లేదు. ఇంతమంది ఒక్కరిని అడిగి వీళ్ళు అడగండి, ఈ వాడే కాదు వాడికి అడగండి, ఇంకో వీళ్ళు అడగండి. బోరు ఊడిపేసారు. ఎందుకు తీసేసారు? 10 మందికి ఉపయోగపడే బోర్ ఎందుకు తీసేసారు? అది ఇంకా అట్లా ఈ ఉప సర్పంచ్ నువ్వు పోలీస్ స్టేషన్ లంచ కొడుకు నువ్వు అప్లికేషన్ ఇచ్చే లంచ కొడుకు అయినవా? నువ్వు ఇక్కడ మాట్లాడే లంచ కొడుకు అయినవా? తిట్టుకుంటా బోరు అది చేసి బండి అది దామోదర్ ఉప సర్పంచ్. ఆ సర్పంచ్ దగ్గర పోతే నీ సంఘం ఏం చెప్తాను ఇక్కడ అన్న. ఇప్పుడు 10 మందికి ఉపయోగపడే బోర్ను ఎందుకు తీయడం జరిగింది? అది మరి ఎందుకు వీకేశ్వరు అనేది అప్పుడు వేసినప్పుడు ఆ కాంటాక్ట్ వాళ్ళకే తెలిసి ఉండాలి. అది ప్రశ్నించారు, మా మిస్సెస్ ప్రశ్నించిందట. ఆల్రెడీ మా నాన్న లెటర్ కూడా రాసి ఇచ్చిండు, సెక్రటరీకి రాసి ఇచ్చిండు. మా వైపు అడిగిందట, అదే తీసేయమమ్మా అని చెప్పేసి సర్పంచ్ గారు చెప్పిండట. సెక్రటరీ కూడా తీసేయని చెప్పిండట. అలా ఎప్పుడు వీకేశ్వరు అనేది మనం చూడలే. ఆల్రెడీ పీకేసి తీసేసారు అనేది. ఎందుకంటే ఒక బోరు ఎందుకు వేస్తారు అని అంటే 10 మందికి ఉపయోగపడాలి, చుట్టుపక్కల నీటి కరువు అనేది ఉండకూడదు. ఈ అప్లికేషన్ నువ్వు ఇస్తే నిన్ను నానా మాటలు అన్నారు. అక్కడ ఇచ్చేస్తే నేను ఇచ్చిన అతనికి తెలుస్తుంది కదా. ఇప్పుడు అన్ని విషయాలు గ్రామ పంచాయతీ ఉంటాయి కదా. ఇచ్చే లంచం అయినట్ట నేనంటే ఈ వాడుకున్నాను కదా, ఇల్లు పని కడతలేనా, ఇవన్నీ అప్లికేషన్ ఇచ్చే పోసి ఇచ్చే లంచం ఇచ్చేటోడు అయినా అని అక్కడ మీకు పీకేసి కూడా ఇస్తాడు. అక్కడ మేము వాడికలు చూస్తే మాకు ఏమి ఇచ్చారంటే నా మనయ్యమనగా నేను అనగా నగనూరు గ్రామ వాస్తవులను బోకూరు వీరయ్య రాజయ్య, నగనూరు జిల్లా కరీంనగర్, మా 2వ వార్డులో ఉన్న పబ్లిక్ బోరింగ్ను గతంలో పనిచేసేటువంటి బోరింగ్ను మరమ్మత్తు చేయించగలరు. మిషన్ భగీరథ నీళ్లు సరిగా రావడం లేదు కావున మాకు ఆ బోరింగు అవసరం ఉన్నది కావున బోరింగు మరమ్మత్తు చేయగలరని మనవి. కరెంటు లేనప్పుడు మిషన్ భగీరథ నీళ్లు పైపులు పగిలినప్పుడు 50 కుటుంబాలకు అవసరం అవుతున్నది అన్నట్టుగా మీరు ఇచ్చారు. వాస్తవం ఇది, ఇందులో న్యాయం ఉంది. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఒరిజినల్ కాగితం ఉన్నది. సో అదే ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇస్తే మిమ్మల్ని అన్నారు, నోటిఫికేషన్ అడిగిట్టాడు. ఓకే. సో ఇది పరిస్థితి. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.